దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. భూహు భూహు అనగా means భూలోకము, that is the earth. భువః Bhuvaha, స్వర్గలోకము, that is the heaven. సువః Suvaha, అనంతలోకము. that is the infinite world. కనుకని ఈ భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము మూడు కూడా తన యందే ఉంటున్నవి. The earth, the heaven and the infinite world are within man. కనుకని ఈ భూలోకం అనేటువంటిది శరీరముల యొక్క మెటీరియల్ తో కూడినటువంటిది. The body, the material, that is the Bhuloka. కనుకనే భూహు అనేటువంటిది ఒక విధమైనటువంటి మెటీరియల్ లోకము. Bhuhu means the material world. సువహ Suvaha, భువః. Bhuvaha. ఈ భువః అనేటువంటిది Bhuvaha means ఈ యొక్క దేహములకు వైబ్రేషన్ అందించేటువంటి ప్రాణశక్తియే. that is the life force which vibrates the body. అది ఏ ప్రాణశక్తి. That is the life force. ఈ ప్రాణశక్తిని స్తంభింపచేసి అభివృద్ధిపరిచి ఆనందాన్ని చేకూర్చి యావత్ శరీరమును కూడాను యాక్షన్ చేసేటువంటిదే ఈ యొక్క సువహ, అదే స్వర్గలోకం. Suvaha, that is the Satyaloka which provokes and inspires the life force and gives delight to the man. కనుకనే ఈ భూ అనేటువంటిదంతా కూడాను కేవలము మెటీరియల్ లోకం. Bhuhu is the material world. దీనికి వైబ్రేషన్ అందించేటువంటిది ఈ ప్రాణమే నిజమైనటువంటి భువః. The Bhuvaha is the life force which gives vibration ఇది to the body. వైబ్రేషన్ ఇస్తుంది. It gives vibrations to the body. సువహ, Suvaha, ఇది ఒక విధమైనటువంటి జ్ఞానశక్తిని బోధిస్తుంది. that gives true wisdom to man. దీనికి రేడియేషన్ అన్నారు. That is called radiation. మెటీరియలైజేషన్ Materialization, కేవలం ఇది వైబ్రేషన్, vibration, తర్వాత రేడియేషన్. and then radiation. ఈ రేడియేషన్ అనేటువంటిది జ్ఞానం అంటున్నారు. The radiation is the basis. కాదు కాదు, ఇది భౌతిక జ్ఞానము కాదు, That is not worldly knowledge. లౌకిక జ్ఞానము కాదు, It is not the physical knowledge. ప్రాకృతమైన జ్ఞానము కాదు. It is not the knowledge of nature. దీనినే వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. In Veda, it is said Prajnanam Brahma. అనగా ఈ ప్రజ్ఞానమైనటువంటిది అన్నింటి జ్ఞానముల కంటే కూడా అతీతమైనటువంటిది. This Prajnana transcends all types of knowledge. ట్రాన్సెండెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. It is constant integrated awareness. ఇలాంటి పవిత్రమైన శక్తిని మానవుడు ధరించినాడు. Man has such sacred power within himself. ఇలాంటి సర్వశక్తిమయుడైనటువంటి మానవుడు He is తన శక్తిని తాను కోల్పోయి ఆత్మవిశ్వాసము మర్చిపోయినాడు. Man has forgotten his self-knowledge, self-confidence. ఏనాడు మానవునికి ఆత్మవిశ్వాసం కోల్పోవును ఆనాడు తన యందు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా కోల్పోతాడు. When man loses self-confidence, he loses all powers. కనుక భూర్భువస్సువహ అనేటువంటి మూడు కూడాను మీ యొక్క స్వరూపములే. The three worlds, Bhu, Bhuvaha, Swaha, are your own బాయ్స్, forms. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. Boys, you are not one person, but three. ఫస్ట్ ది వన్ యు థింక్ యు ఆర్, The first one you think you are, ఫిజికల్ బాడీ. that is the physical body. ది రెండవది The second- ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, The one others think you are. అదే మన యందు వచ్చేటువంటి ప్రాణతత్వము. That is the life principle within us. అది లోపల నుంచి వస్తుండాది, నాభిస్థానం నుంచి వస్తుండాది. The primordial sound, Omkar, emanates from ఇది your navel region. బ్రహ్మస్థానం నుంచి వచ్చేటువంటిది. That arises out of the ఇది knowledge of కూడా Brahma. ఒక మానవుని యొక్క ప్రాణస్వరూపమే. That is the very life principle of man. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అదే మన యొక్క మానసిక దేహము. The subtle body, the mental body, the one others think you ది are. వన్ యు రియలీ ఆర్, The one you really are, అది ఆత్మతత్వము. that is the Atmic principle. ఈ భౌతికమైన దేహము, The body, మానసికమైన దేహము, the mental body, ఆత్మ సంబంధమైన దేహము, మూడు దేహముతో కూడిన వాడు నీవు. you have the three bodies of the body, mind and the Atma. కనుక నీకు దేవుడు ప్రత్యేకంగా లేడు. God does not exist నీవే separately. దైవ స్వరూపుడు. You are the embodiment of God. కేవలం దేహాభిమానం చేతనే ఈ దైవ స్వరూపాన్ని మర్చిపోతున్నాం. Because of body consciousness, you have forgotten your divine మానవులు consciousness. ప్రత్యేకంగా విడివిడిగా లేరు. God does not exist separately from దీన్నే you. మొట్టమొదట పండితుడు చెప్పాడు. First, it was said by the Pandit, సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావై. ఈ విధమైనటువంటి మంత్రంలో ఉన్నటువంటి సారం ఏమిటి? what is the essence of the mantra, Sahana Bhavantu? అది ఎంతప్పుడు కలసి మెలసి తిరుగుదాం, Let us live together. కలసి మెలసి మెలుగుదాం, Let us work together.
కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us together earn the knowledge. కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం. Let us live with wisdom together. ఇది ఏ వేదం చెప్పినటువంటి ఒక ఏకత్వము. That is the unity which is taught in the Vedas. వేదం ఏనాడు కూడా భిన్నత్వాన్ని చెప్పలేదు. Vedas never describe పరమ multiplicity. పవిత్రమైనటువంటి అద్వైతాన్నే బోధిస్తూ వచ్చింది వేదం. All the time Veda teaches the sacred unity. దేహములు భిన్నంగా ఉండవచ్చు, The bodies are separate. రూపనామములు భిన్నంగా Names ఉండవచ్చు, and forms are separate. కానీ ఆత్మతత్వం ఒక్కటే. Atmic principle is one and the ఏకం same. సత్ విప్రా బహుదా వదంతి. Truth is only one.